ఎంతో బ్రహ్మాండమైన బలం ఉంది, కానీ ఒక చిన్న మనుష్యుడికి లోబడిపోయింది. అది దేనివల్ల? యుక్తి, అంకుశం. అంకుశం చేత ఏనుగు లోబడిపోయిందండి. కనుక మానవుడు శక్తి చేత మనస్సును గెలవలేడు, యుక్తి చేత గెలవాలండి. ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడండి. ఆ పండితులు వారు మంచి ఆచారం గలవారు, శుద్ధులు, పవిత్రులు. కానీ భార్య తిరగబడుతూ ఉంటుందండి. అప్పుడప్పుడు తిరగబడుతూ గయ్యాళిగా అరవటం, కేకలేయటం ఇద్దరు జరుగుతుంటే ఏదో పండితుడు సర్దుకుపోతున్నాడండి. రేపు ఈ పండితుని యొక్క అంటే మరుసటి రోజు ఈ పండితుడి తండ్రి గారి తద్దినం వచ్చిందండి. తద్దినం మామూలు రోజుల్లో అయితే ఎట్లాగో చదువుపోతున్నాడు, రేపు తద్దినం కదా. తద్దినం అంటే స్పెషల్స్, కొన్ని పలహారాలు ఇవన్నీ చేయాలి, భోక్తలు అతిథుల్ని పిలవాలి, వాళ్ళకి వడ్డించాలి, పెద్ద ఎక్స్ట్రా కర్మలు చాలా ఉంటాయండి. మామూలు రోజుల్లోనే అమ్మగారి చేత పనులు చేయించడం బ్రహ్మప్రళయంగా ఉంది ఈయనకి. మరి రేపు తద్దినంలో ఎట్లా అని ఆలోచించాడండి. కొత్త పలహారాలు చేయాలి, అతిథులకి అన్నం పెట్టాలి, ఎన్నో చేయాలి. ఈమె చెయ్యదని ఆయనకి తెలుసు, తిరగబడుతుందని ఆయనకు తెలుసు. అందువల్ల కిందటి రోజు రాత్రి ఊరు బయట ఆశ్రమం ఉందండి, వీరి గురువు గారి ఆశ్రమం. అక్కడికి వెళ్ళాడు. పాహిమాం అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు. ఏమయ్యా, మోక్షం కాదు, ముందు మా అమ్మగారి విషయం కొంచెం ఆలోచించు. రేపు తద్దినం, అమ్మగారి విషయం మీకు తెలుసు కదా, తిరగబడుతుంది కదా, మరి తద్దినం ఎట్లా చేయించేది? మీరు ఏదన్నా మంత్రం చెప్తే మంత్ర బలం చేత అమ్మగారు దారికి రావాల్సిందే తప్ప నేను ఎన్ని చెప్పినా ఆమె దారికి రాదు అని గురువు గారు ఒక మంత్రం చెప్పారండి. ఆ మంత్రం ఏమిటో ఇప్పుడే తెలుసుకుంటారు. కానీ ఇది ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి అండి, రేపు తద్దినం, భార్యని పిలిచాడు. ఏమే రా, ప్రతి సంవత్సరం మా నాయనగారు తద్దినం పెడుతున్నాను, ఈ సంవత్సరం పెట్టాలనే అభిప్రాయం లేదు అన్నాడండి. భార్య ఏమన్నా తప్పకుండా పెట్టి తీరాల్సింది, తిరగబడే రకం కదండి. తప్పకుండా పెట్టి తీరాల్సిందే అని చెప్పి అన్నదండి. సరే, ఏదో నాకు పెట్టాలని లేదు తద్దినం, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను పెడతాను, కానీ మామూలు భోజనం చేయి కానీ పలహారాలు చేయవద్దు అన్నాడండి. గారెలు కాదు, బూరెలు కూడా చేస్తాను జాగ్రత్త అన్నదండి. ఎంత ఆనందపడుతున్నాడో ఈయన చెప్పడానికే లేదండి. సరే, ఏదో నువ్వు చెప్పావు కాబట్టి ఇంకా అట్లాగే చేస్తామని చెప్పి చూడండి ఉపాయం చేత లాక్కొచ్చాడండి. చూడండి, లేకపోతే నువ్వు చెయ్యి అంటే నోరు మూసుకో ఉంటుంది, అంతే ఒకటే మాట. కనుక మనస్సును కూడా యుక్తి చేత మనం లాక్కు రావాలి, కానీ శక్తి పనికిరాదండి. ఏమిటి ఆ యుక్తి చెప్పండి? మన యొక్క నిజస్వరూపం